ఎందుకంటే మా అబ్బాయి మమ్మల్ని ఊరంతా తిప్పాడు. Cool breeze in the mix. Say what? Sidewalk popping, got my sneakers doing tricks. హలో కామ్రేడ్స్, గుడ్ మార్నింగ్. ముందుగా అందరికీ హ్యాపీ మదర్స్ డే. సో ఈరోజు సండే, మదర్స్ డే. సో మా అమ్మ వాళ్ళు బయటకు తీసుకెళ్ళమని అడుగుతున్నారు. కొన్ని ప్లాన్స్ చేసాం బయటకు వెళ్ళడానికి, చూద్దాం. పార్టీ నువ్వే ఇస్తా అన్నావు. యా, టేబుల్ బుక్ చేసాం. మదర్స్ డే పార్టీ ఇవాళ. ఏమమ్మా, ఏంటి సంగతి? ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? గాదిరాజ్ అన్నావు కదమ్మా. ఏ రాజా, అక్కడికి వెళ్ళిపోదాం అయితే. ఈస్ట్ నువ్వు ఎక్కడ తీసుకెళ్తా అక్కడికి వస్తాం. అదే మీరు చెప్పారు. ఆల్రెడీ బుక్ అయిందా? సో మనం గదిరాజ్ ప్యాలెస్కి వచ్చామండి. ఇంకా ఏంటంటే మాకు ఏదైనా ఒకేషన్ ఉంటే ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే ఐదర్ గదిరాజు ఓర్ దసపల్ల, ఇక్కడ రెగ్యులర్గా వెళ్తూ ఉంటాం. ఫ్యామిలీతో ఏంటంటే ఇప్పుడు బాబు కోసమే, వీడు అటు ఇటు పరిగెట్టినా పెద్ద ఏం బాధ ఉండదు అనేసి. సో పడుకున్నాడు ప్రజెంట్ అయితే, కానీ పైకి వెళ్ళి డెఫినెట్లీ లేస్తాడు. ఇంకా లేచాడంటే రచ్చ రంబోలాయ మాకు. మా ఈ ఎండ మాత్రం మామూలుగా లేదండి బాబు, ఇంకేస్తుంది ఎండ. వాళ్ళకి తెలియదు ఏంటంటే నేను ఆల్రెడీ మార్నింగే టేబుల్ బుక్ చేస్తాను ఇక్కడ. హలో గణేష్ బాబు, ఏం చేద్దాం? బఫెటే కదా, నాకు బఫెట్ అయితే ఓకే. అమ్మమ్మ అమ్మమ్మ నువ్వు హ్యాపీ అని అడుగుతున్నా. వచ్చాడు హీరో. అమ్మాయిలు వచ్చా మమ్మీ. థ్యాంక్ యూ గణేష్ బాయ్. థ్యాంక్ యూ గణేష్, అయిపోయింది. కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ టైం. మళ్ళీ మా గణేష్ అంత చూసుకునేది. హోటల్కి వచ్చినట్టు లేదు, ఏదో ఫంక్షన్ హాల్కి వచ్చినట్టు అందరికి సెండ్ ఆఫ్ ఇస్తున్నాం. ఏంటి మరి ఎక్కడికైతే వెళ్ళిపోతాం అయితే? రెస్ట్ తీసుకోవడం ఏం లేదా? ఇంటికి వెళ్ళి పడుకోవడం అలా ఏం లేదా? నేనేదో మాట వరుస బయటకు వెళ్దాం అన్నాను, వీళ్ళు నిజంగానే తీసేసుకున్నారు. నిద్ర వస్తుంది మంచిగా. వీళ్ళేమో ఇప్పుడు ఇది వీడితో ఇన్నోర్బిట్ మాల్ అంటే నాకు ఈరోజు బాలే. మా అమ్మాలు చూడండి, ఎవరితో పెళ్ళికెళ్ళి వచ్చేస్తున్నారు. కృష్ణోళ్ళదేనా? చెప్పమ్మా, అది కూడా తినొచ్చేద్దాం పోయి. పార్సల్ పడిపోతాం రాత్రికి. ఇగో పడుకుంటే పడుకో, మాల్కి వెళ్ళి పరిగెట్టావా చెప్తాను నేను నీకు. అర్థమవుతుందా?
మాల్లో ఉన్నాం. మన వాళ్ళు ఎంట్రన్స్లో దింపేశాను. ఇప్పుడు వెళ్ళాలి. నా టెన్షన్ వల్ల మా అబ్బాయితోనే. వాడు ఒకసారి నిద్ర అయిపోయిందంటే ఇంకా దొరకడండి మనకి. గుర్రం పరిగినట్టు పరిగెడుతూనే ఉంటాడు. క్రేజీ. సో చూద్దాం పదండి ఎలా ఉంటుంది నార్బిట్ మాల్. అసలే మత్తి మరిపోండి. M2 ఓకే నొరకల్లలో ఆస్తుంది. Sun hitting my shades. ఏంటి అప్పుడే కూర్చుని పోయారేంటి ఇద్దరికిద్దరు? హలో నార్బిట్ మాల్ అన్నారు, తిరుగుతా అన్నారు. ఏంటి అప్పుడే కూర్చుని పోయారేంటి? బ్రేక్ ఇచ్చాం. ఏంటమ్మా చిన్న బ్రేక్ ఇచ్చావా? Rolling down the boulevard, sun hitting my shades. Riding low and slow, this vibe never fades. ఒక వికెట్ డౌన్. నువ్వు కూర్చో ఇక్కడ, మేము మెత్తామని చూసుకో. Cruising, grooving, feel that funky breeze. చూడడానికి ఇది ఆన్య సాంగ్లో ఉంది. బాత్రూమ్స్ బాగా మెయింటైన్ చేస్తున్నారు. నైస్ నైస్. Streets, we count every blessing. నాకు ఇంక ఓపిక లేదే. అప్పుడే ఒక మంచి టీ తాగాలనుకుంటున్నా. ఫ్రీ కదా, ఫ్రీగా ఇప్పిస్తావు కదా. పే చేసి అవి అందులో వేసామంటే టికెట్స్ రూపంలో వస్తాయి. ఆ టికెట్స్ని మనం వెళ్ళి మన ప్లే కార్డ్లో అక్కడ మిషన్ దగ్గర ఇస్తే ప్లే కార్డ్లో జమ చేస్తారు. సో మనకి ఏం కావాలంటే ఆడుకోవచ్చు. మూవీస్లో చూపిస్తారు చూసా, చిన్నపిల్లలు హాలీవుడ్ మూవీస్లో టికెట్ ఎలా పట్టుకుని ఆడతారు. టీ టైం ఇంకా ఒకటి ఉంది. సరే సరే. ఏంటి ఇది తిరిగింది కాక ఇంకా సినిమా వైపు వెళ్ళలేదని బాధపడుతున్నావు నువ్వు? బ్యాలెన్స్ ఉంచకూడదు కదా, అన్ని చూడాలి. అమ్మ మీ ఓపిక నమస్కారం అండి బాబు. సరే ఇప్పుడు ఎక్కడికి? మరి అప్పుడే దించి తీసుకొచ్చేస్తున్నారు. అమ్మ జారే నోట్లో అమ్మ అండం తరువు అమ్మ ఇంతలా తిప్పుతారు అనుకోలేదు నేను. అమ్మ స్టవ్ ముట్టించద్దంటే అమ్మ టీ టీ కూడా పెట్టుకోరా అమ్మ. సిఎంఆర్ మించేంత లేదు ఇది. అరే సిఎంఆర్ ఇస్ లవ్ అమ్మ. ఇవన్నీ వెనకాక మొన్న వచ్చాయి. మా వైజాగ్కి మాలంటే సిఎంఆరే. మధ్యలో బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తీసుకొని అలా కొంచెం ఫ్రెష్ అయ్యి బీచ్కి వచ్చాం. ఏది మా అమ్మ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, చూద్దాం. ఏంటి గ్లాస్ బ్రిడ్జ్ వెళ్దామా? నెక్స్ట్ టైం వెళ్దాంలే. గాలి బాగా వేస్తున్నాం. మబ్బులు బాగా ఉన్నాయి. ఏంటి మరి 8 అయింది. ఏం చేద్దాం? మాకు అక్కడే ఇవి వాళ్ళు ఏమన్నా మేము స్టవ్ వెలిగించుకుంటాం. స్టవ్ వెలిగించి తలుచుకోలేదు. ఈ అమ్మ పత్త పట్టు ఉన్నది స్టవ్ వెలిగించినది. మా అమ్మ ఏదమ్మా సార్ ఏంటి మరి టీఎల్ వెలిగించావు స్టవ్ మళ్ళీ? అది మీ ఇంట్లో వెలిగించాం, మా ఇంట్లో వెలిగించలేదు. మాట్లాడలేం అబ్బాయి ఇంత. ఏమమ్మా ఆకలేస్తుందా? హ్యాపీనే రెస్ట్ లేకుండా తిరిగిస్తాం ఈరోజు. మీకు అసలు ఓపిక ఎలాగ వచ్చిందమ్మా బాబు?
సరే ఎలా అయింది మీ మదర్స్ డే? ఇలా ఎంజాయ్ చేస్తున్నాం. ఓకే బాగానే తిరిగాం. ఒళ్ళు అలసిపోయింది శుభ్రంగాను. ఇన్ఆర్బిట్ మాల్లో ఏదో మాల్లో లేదు, ఏదో ఎగ్జిబిషన్కి వెళ్ళినట్టుంది. జనాలు అలా ఉన్నారు. గాయస్ సైనింగ్ ఆఫ్. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. ఏదో చిన్నగా షార్ట్ అండ్ స్వీట్గా ఈరోజు డే అలా గడిపేసాం. మే ఎంజాయ్డ్ అ లాట్. నైస్.